జై శ్రీరామ్ అందరికీ. అజిత్ దోవల్ గారు ఇంటెలిజెన్స్ బ్యూరో కోసం గూఢచారిగా పనిచేస్తూ సుమారు 7 సంవత్సరాలు పాకిస్తాన్లో అండర్ కవర్గా గడిపారు. ఆ సమయంలో ఆయన పాకిస్తానీ ముస్లింగా నటిస్తూ కీలకమైన గూఢచార సమాచారాన్ని సేకరించేందుకు కొంతకాలం భిక్షాటన చేసేవాడిగా కూడా పనిచేశారు. ఈ దేశంలో సైనికులు సరిహద్దుల్లో పోరాడుతారు, కానీ కొంతమంది యుద్ధం చేయరు. యుద్ధాన్ని ఆపేస్తారు. వాళ్ళకి యూనిఫామ్ ఉండదు, పథకాలు ఉండవు, పేరు కూడా బయటికి రాదు. అలాంటి ఒక కనిపించిన యోధుడే అజిత్ దోవల్. అజిత్ కుమార్ దోవల్ 1945 జనవరి 20న ఉత్తరాఖండ్లో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనలో ఒక ప్రత్యేకత లక్షణం ఉండేది: నిశ్శబ్దంగా కనిపించడం. ఆగ్రా యూనివర్సిటీలో ఎకనామిక్స్లో ఎంఏ పూర్తి చేసి 1968లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. దోవల్ గారు సాధారణ పోలీస్ అధికారిగా కాకుండా ఇంటెలిజెన్స్ బ్యూరోలోకి వెళ్ళారు. అక్కడే ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. దేశ భద్రత అంటే ఫైళ్ళలో సంతకాలు కాదు, ప్రాణాల మీద ఆట. శత్రు దేశంలోకి వెళ్ళాలి, అక్కడ కలిసిపోవాలి, కానీ ఎవరికి అనుమానం రాకూడదు. దోవల్ గారు సాధారణ మనిషిలా జీవించారు. ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. ఇవన్నీ భరించి దేశానికి అవసరమైన సమాచారం నిశ్శబ్దంగా పంపించారు. ఈ మిషన్ల వివరాలు ఈ రోజుకి గోప్యమే. కాశ్మీర్ సమస్యలో బుల్లెట్ల కన్నా వ్యూహమే ముఖ్యమని దోవల్ నిరూపించారు. ప్రజలతో మాట్లాడడం, శత్రువును లోపల నుంచే బలహీనపరచడం, ఇదే ఆయన స్టైల్. 2014లో అజిత్ దోవల్ గారు భారతదేశ జాతీయ భద్రతా సలహాదారునిగా నియమితులయ్యారు. సర్జికల్ స్ట్రైక్ తర్వాత ప్రపంచం భారత్ వైపు చూసింది, కానీ కెమెరాల ముందు కాదు. నిర్ణయాల వెనుక ఉన్న వ్యక్తి దోవల్. దోవల్ గారు ఎప్పుడూ గొప్పగా మాట్లాడరు, మీడియా ఇంటర్వ్యూలు అరుదు. ఆయన నమ్మకం ఒకటే: దేశభద్రం, మౌనం ప్లస్ చర్య. ఈ దేశంలో కొంతమంది పేరు కోసం జీవిస్తారు, కానీ అజిత్ దోవల్ లాంటి వాళ్ళు పేరు కోసం కాకుండా దేశం కోసం జీవిస్తారు.